అమ్మయ్యా ఈరోజు కూడా కాలేజ్ అయిపోయింది, పీడా పోయింది. అవునే బాబు, ఆ మ్యాథ్స్ లెక్చరర్ ఉన్నారు చూడు, అబ్బా సరేవే కానీ ఎప్పుడు మనకి ఈ టెన్షన్స్ ఉండేవే కానీ ఈరోజు విశేషాలు ఏమిటి? ఏముందే, ఆ రాణి ఏమో ఐఫోను, ఆ మధు ఏమో స్కూటీ కొనిందంట. అవును, నేను కూడా విన్నాను సుమి. అమ్మో, నీకో విషయం తెలుసా? నా దగ్గర ఉంది చూడు డొక్కులో ఫోన్, అదేమో ఉదయాన్నే స్టేటస్ ఆన్ చేయగానే 50% బ్యాటరీ అయిపోతుంది. ఆ జియో వాడేమో రేట్లు పెంచేస్తున్నాడు. నీకే దక్కిందా ఇది? ఏం చేద్దాం, మొన్నెవరో నాకు కాల్ చేస్తే నేను చెడామడా తిట్టేశాను. తరువాత తెలిసింది ఆయన మా ప్రిన్సిపల్ సార్ అని. తరువాత ఏమైంది? ఇంటర్నల్స్ జరిగాయి, వైవా అని 40 క్వశ్చన్స్ అడిగాడు. తరువాత నెక్స్ట్ ఇయర్ కలుద్దామన్నాడు. ఏం చేద్దాం, అమ్మయ్యా ఈ చదువులన్నీ నా వల్ల కాదు. మామ్స్కి కాల్ చేసి మాట్లాడదాం. హలో మామ్స్. హాయ్ మామ్స్. హాయ్ అమ్మా. వాట్ ఈస్ డూయింగ్ మామ్స్? ఏం లేదమ్మా, టిఫిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ టిఫిన్ మామ్స్? పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మానా అమ్మా? పెసరట్టు ఉప్మానా? అవునమ్మా, మీ హాస్టల్లో పెడతారు కదా. చేస్తారులే, అది నీళ్ళు అర్థం కాదు, పెసరట్టు ఉప్మానో అర్థం కాదు, ప్లేట్లో వేసుకొని తినాలో అర్థం కాదు, గ్లాసులో పోసుకొని తాగాలో అర్థం కాదు. అదే నేను ఇంటి దగ్గర ఉంటేనా పెసరట్టు ఉప్మా మీద నెయ్యి వేసుకొని, అలాగే బాదం పప్పు వేసుకొని, అలాగే పిస్తా పప్పు వేసుకొని, అలాగే జీడిపప్పు వేసుకొని, గన్నేరు పప్పు వేసుకొని. గన్నేరు పప్పు ఏంటే? అది కూడా ఒక పప్పే కదా మామ్. నీ తెలివి సంతకెళ్ళా, గన్నేరు పప్పు వేసుకుంటే పెసరట్టు ఉప్మా కాదు కదా. అసలు టిఫిన్ తినడానికి కూడా నువ్వు ఉండు, పైకి పోతావు. ఇట్స్ ఓకే మామ్స్. సరేలే, ఉంటాను. ఓకే మామ్స్, బాయ్ మామ్స్. బాయ్. ప్రైజ్ లాడ్ వచ్చిన, ప్రైజ్ లాడ్ స్వాతి. ప్రైజ్ లాడ్ అశ్విని. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అశ్విని. ఏంటి, చాలా రోజులు అవుతుంది నేను చూసి, కనిపించడం లేదేంటి? ఇది క్రిస్మస్ సీజన్ కదా, మా చర్చిలో చాలా మీటింగ్స్ ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్ అండ్ చిల్డ్రన్ క్రిస్మస్, వీటి వలన చాలా బిజీ అయ్యాను, అందుకే. అవునా, మా చర్చిలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్యాండిల్ లైట్స్ ఉంటాయి, క్యారల్స్ కూడా తిరుగుతాం. అబ్బా క్యారల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి క్యారల్స్కి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ సాంగ్స్, డ్యాన్స్ వేస్తూ నైట్ 3 o'clock వరకు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా బాగుంటుంది అసలు. అవును, ఈసారి హాస్టల్లో ఉన్నాముగా, ఏ చర్చికి వెళ్ళము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఏంటో. అయినా ఎందుకు దిగులు పడుతున్నారు? మన ఎల్ఈఎఫ్ చర్చి ఉంది కదా, అక్కడ పాస్టర్ డానియల్ పాల్ గారు చాలా బాగా మెసేజ్ చేశారు. చాలా బాగా ప్రైజింగ్ వర్షిప్ ఉంటుంది, అక్కడికి వెళ్దామా? అవునా, అయితే వెళ్దాం. మనందరం వెళ్దాం. ఈసారి ఏం స్పెషల్గా సెలబ్రేట్ చేస్తున్నావు? ఏమి ఆలోచిస్తున్నావు క్రిస్మస్కి? అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మునుపెప్పుడు జరగని రీతిలో క్రిస్మస్ సర్ప్రైజింగ్గా చేయాలని కోరికగా ఉంది. అవునా, ఏమనుకుంటున్నావు మరి? నేను యేసయ్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి, యేసయ్యకి గిఫ్టా? అయినా మనమే గిఫ్ట్ ఇస్తాం యేసయ్యకి. ఎందుకు ఇవ్వలేము? మనము ఈ లోకపు ఫ్రెండ్స్కే బర్త్డేలు వస్తే 1 week ముందే మనీ కలెక్ట్ చేస్తాము, బెలూన్స్ పెడతాము, అంతా హడావుడి చేస్తాము. అలాంటిది మన యేసయ్య కొరకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వలేమా? మనలో ఏ మంచి లేదు, ఏ నీతి లేదు, ఏ పరిశుద్ధత లేదు. అయినను మన కొరకు ఈ లోకానికి వచ్చి
పాపులమై ఈ లోకానికి వచ్చి తన మహిమను విడిచిపెట్టేశాడు. తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేశాడు. తన స్వర్వస్వాన్ని విడిచిపెట్టాడు. దరిద్రులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి అవమానింపబడ్డాడు, ఉమ్మివేయింపబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. ఆఖరి క్షణం వరకు తన రక్తపు బొట్టును ఖర్చి దేవుని కొరకు మనము ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వలేమా? ఎస్ మనం కూడా మరొకరిని రక్షిద్దాం. అయితే వెళ్దాం. వెళ్దాం. సరే పదండి. ఏం చెయ్యాలో ఏంటో ఏం తెలియదు. అయినా ప్రేయర్ చేసి యేసయ్యని అడిగిదాం. యేసయ్య సహాయం చేస్తాడు. యేసయ్య, నేను బాగా క్రిస్మస్ చేయాలనుకుంటున్నాను. ఎవరినైనా గెలుచుకొని నీ దగ్గరకు చేర్చాలని కోరికగా ఉంది. వారిని నీ వద్దకు ఎలా చేర్చాలో నాకు తెలియదు. నువ్వే నీ జ్ఞానంతో నింపి నీ సహాయాన్ని నాకు అందించు. యేసునామములో అడిగి వేడుచున్నాం తండ్రి. క్రిస్మస్కి మీరు ఇంటికి వెళ్తున్నారా? అయ్యో, ఇంటికి మా మొహాలకి క్రిస్మస్కి ఇంటికి వెళ్ళడం కూడానా? ఈ క్రిస్మస్ సాటర్డే వచ్చింది, సండే హాలిడే. ఈ 2 డేస్లో వెళ్ళి రావడం జర్నీయే సరిపోదు. మా ఇంటికి ఇంకా క్రిస్మస్కి వెళ్ళి ఇంట్లో అందరితో ఎంజాయ్ చేయడం కూడానా? అవునా? అయితే ఈ క్రిస్మస్కి ఇంటికి వెళ్ళట్లేదా? అవును, అయితే ఈ క్రిస్మస్కి మీరు ఇంటికి వెళ్ళట్లేదా? నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. మీరు వెళ్ళట్లేదా ఇంటికి? మేము వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. అవునా? అయితే మా చర్చి క్రిస్మస్కి వస్తారా? వస్తాము. అడ్రస్ ఎక్కడో చెప్తే వస్తాము. భోజనాలు పెడతారా? పెడతారు. కేక్ ఇస్తారు, చాక్లెట్ ఇస్తారు. మీరు బాగా అక్కడ ఎంజాయ్ కూడా చేస్తారు. అయినా కూడా కేక్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు అన్నారు, కానీ క్రిస్మస్ గురించి అసలేమి తెలియదు. అవునైతే మా చర్చికి రండి. క్రిస్మస్ అంటే ఏమిటో మేము చెప్తాం. సరే, వస్తాం. రేపు అక్కడ కలుసుకుందాం. బాయ్. సరే, బాయ్. చర్చి అడ్రస్ ఎక్కడ? ది లెమెన్స్ శివాంజలికల్ ఫెలోషిప్, క్రిస్టియన్ పాలెం, చౌటుపాలెం రోడ్, దర్శి. సరే, అయితే రేపు అక్కడ కలుద్దాం. బాయ్. సరే, బాయ్. బాయ్. రింగా రాలేదేంటి? అవును, అసలు వీళ్ళు వస్తారా హ్యాండ్ ఇస్తారా? నాకు డౌటే. ఆగు, ఒకసారి నేను వాళ్ళకి కాల్ చేసి చూస్తాను. హే, అదిగో వచ్చేస్తున్నారు. చూడు చూడు. చాక్లెట్లు, కేక్లు అయిపోతాయి. రండి రండి. హాయ్. వచ్చారు కదా, అందరం చర్చికి వెళ్దాం. రండి, లోపలికి వెళ్దాం. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఇన్ని రోజుల నుండి మేము లోకంలో పడి జీవిస్తూ మీరెవరో తెలియక తండ్రి మేము లోకానుసారంగా జీవించాం తండ్రి. ఇకనైనా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని తండ్రి మా సొంత రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించి మీకోసం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎలా ఉంది మా చర్చ్? చాలా బాగుంది.
చాలా బాగుంది. ఈసారి నుంచి ప్రతి సండే మీతో పాటు మేము కూడా వస్తాం. థ్యాంక్ యూ మై లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యేసయ్య. నీకేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అది నేను నీకు ఇవ్వడానికి సాధ్యం చేశావు. ఒక ఆత్మను సంపాదించుకొని నీకు గిఫ్ట్గా ఇవ్వడానికి నా ప్రార్థన విన్నావు, నా మొర విన్నావు. ఎందుకంటే నీవు ప్రార్థన ఆలకించేవాడవు, ముఖ్యమైన వాడు, మృతుల్లో నుండి సజీవుడిగా లేచి నిత్య జీవుడవు. యేసయ్య, నీ కొరకు ఒక ఆత్మను సంపాదించుకొని నీ గిఫ్ట్గా ఇవ్వడానికి సహాయం చేశావు. అందుకే నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ నీవే మహిమ పొందమని యేసు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె చప్పట్లు కొట్టి ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఈ మధ్య కాలంలోనే వారు నేర్చుకోవడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, దయతో క్షమించమని ప్రభు పేట మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును మనం వింటాం.